పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో భారత వ్యవసాయ రంగంపై ప్రభావం చూపడంతో పాటు తెలుగు రాష్ట్రాలు నష్టపోయే అవకాశం ఉందని ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్త రామారావు అన్నారు. ఇరాన్కు మన దేశం నుంచి ఏటా 1000 కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నాయని, యుద్ధం కారణంగా అవన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయినట్లు చెప్పారు. మిర్చితో పాటు బాస్మతి బియ్యం, ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు ఆగితే తీవ్రంగా నష్టపోతామని విశ్లేషించారు. అదే సమయంలో ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని ఇతర దేశాలకు ఎగుమతులు పెంచడంపై దృష్టి సారించాలంటున్న రామారావుతో ముఖాముఖి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చూపిస్తుంది. మన భారతదేశం పైన కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. మంది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి నుంచి వ్యవసాయ ఎగుమతులు కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి ఉపయోగించినటువంటి వివిధ రకాల ఉపకరణాలు, లేకపోతే సంబంధిత పదార్థాలు, ఇవన్నీ కూడా కొన్ని విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి రావచ్చు. వాటిపైన ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉందో మాట్లాడేందుకు మనతో పాటు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ప్రధాన ఆర్థిక వ్యవసాయ శాస్త్రవేత్త ఐవై రామారావు గారు మనతో పాటు ఉన్నారు. ఈ యుద్ధం వల్ల మన వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఎదుర్కోబోయే ఇబ్బందులు ఏంటి ఎగుమతుల పరంగా? మన దేశంలో మనం ముడి చమురు 85 నుంచి 90% దిగుమతి చేసుకుంటాం. ముడి చమురు మీద ఎందుకు ఎక్కువగా కేంద్రీకరిస్తున్నారంటే, ముడి చమురు మనము ఎరువుల తయారీలో కానీ, మరియు డీజిల్ మరియు రవాణా ఉత్పత్తుల్లో కానీ డీజిల్ తయారు చేయడంలో ముఖ్యంగా ఉంటుంది. సో ఈ రెండు కూడా మన డీజిల్ కానీ లేకపోతే ఎరువులు కానీ అతి ముఖ్యమైన ముడిసరుకు వ్యవసాయం సాగులో. సో వీటిలో ఏదైనా ధరలు పెరిగాయనుకోండి, దానివల్ల వ్యవసాయ ఉత్పత్తుల మీద ధర పెరిగి అది సామాన్యుడి మీద భారం ఏర్పడుతుంది. అదేవిధంగా మన ఎరువుల విషయంలోకి వస్తే నత్రజని ఆధారిత ఎరువులైన మన యూరియా ఇవి ఉన్నాయి. వాటిలో 85 నుంచి 90% వరకు నేచురల్ గ్యాస్ని ఉపయోగించే చేస్తాం. సో నేచురల్ గ్యాస్ని ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే కంట్రీల్లో ఇరాన్ ఒకటి, మరియు ఆ ఇరాన్ నుంచి వచ్చే గల్ఫ్ కంట్రీస్ నుంచి. ఒకవేళ అదేమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మన ఎరువుల తయారీ మీద ఖర్చు పెరిగిపోతుంది. ఖర్చు పెరిగిపోతే ఇప్పుడు ప్రజెంట్ అయితే 1.75 లక్షల కోట్ల సబ్సిడీ నత్రజని ఎరువుల మీద ఉంది. అది ఏ విధంగా మరి అంత ఎఫెక్టు ఇంకా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. పోనీ సబ్సిడీ ఇవ్వకుండా ఉందామంటే ధరలు పెరిగితే రైతులు ఉపయోగించడం తగ్గిస్తారు. ఎరువులు ఉపయోగించడం తగ్గించారనుకోండి, పంట ఉత్పాదకత మీద ఇబ్బంది పడతారు. తెలుగు రాష్ట్రాల వరకు వస్తే ఇంకా మన దగ్గర పండేటటువంటి పంటలు కావచ్చు, వాటి మీద ఎలాంటి ప్రభావం చూపెట్టబోతుంది? ప్రధానంగా ఇక్కడ పండేటువంటి పంటలు కొన్ని గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ఇరాన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. సో వాటి ధరలపైన కూడా ప్రభావం చూపించేటువంటి ప్రమాదం ఉంది కదా? చాలా ఉందండి. ఎందుకంటే ముఖ్యంగా మనం ఇరాన్ అంటే ముందు ఇండియా నుంచి తీసుకొస్తే ఇరాన్ కంట్రీకి మనం నియర్లీ $1 బిలియన్, అంటే సుమారుగా 1000 కోట్ల ఎగుమతిని చేస్తున్నాం. అదే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ వ్యవసాయ ఉత్పత్తులతో పాటు అతి ముఖ్యమైనది ఏంటంటే రొయ్యలు కూడా ఉన్నాయి. సో ఆక్వాకల్చర్లో మనకి మన ఏపీ నుంచి ఎక్కువగా ఎగుమతి జరుగుతుంది. ఇప్పుడు మీరు రీసెంట్గా న్యూస్ కూడా విని ఉంటారు, చాలా పోర్టుల్లో బాస్మతి రైస్ కానీ రొయ్యలు కానీ ఎక్స్పోర్ట్ చేయడానికి కంటైనర్లో పెట్టి అక్కడ పోర్టుల్లో ఆల్రెడీ షిప్పుల్లోనే రెడీగా ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్లో చిన్న వెసులుబాటు ఏంటంటే, ఇది రబీ సీజన్ మీదకి వచ్చింది కాబట్టి కొంచెం మనకి ఊపిరి పీల్చుకునే అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ ఇదే మన సిచ్యువేషన్ నెక్స్ట్ ఖరీఫ్కి కంటిన్యూ అయితే మాత్రం చాలా తీవ్రమైన ప్రభావాలు ఉంటాయండి. ఏపీ నుంచి చూసుకుంటే గుంటూరు మార్కెట్ మిర్చికి చాలా ప్రధానమైంది. ఇక్కడ నుంచే ఆసియాలో పెద్ద మార్కెట్, చాలా దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి అవుతుంది. వాటిలో గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా చాలా ఉన్నాయి, ఇరాన్ దేశాలు. ఇప్పుడు ఈ ఎగుమతులపైన కూడా ఈ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది కదా? చాలా ఉన్నదండి. ఈ గుంటూరు మిర్చి యార్డ్లో గత 2 సంవత్సరాలు మనం ధరలు చూసినప్పుడు చాలా పతనావస్థలు ఉండి కిందటి సంవత్సరం నుంచి మేలుకొని అంత కాస్త రైతులకి లాభాలు వస్తున్నాయి. సో ఆ ధరలు పెరుగుతున్న ఈ క్రమంలో మనకి ఒకవైపు డిమాండ్ ఉన్న దేశాలైన గల్ఫ్ దేశాల నుంచి ఆర్డర్స్ తగ్గాయనుకోండి, సో మళ్ళీ ఈ మిర్చి మీద ప్రభావం ఉండడానికి చాలా ఆస్కారం ఉంది.
అదే ఇందాక చెప్తున్నాం కదండి, ఇప్పుడు ఏంటంటే ఇది పంట కోత అయిపోయి కొన్ని స్టోరేజ్లో ఉన్నాయి, ఒక ట్రేడింగ్ ఆపరేషన్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. కానీ అంటే దగ్గర కాలంలో అయితే అంత ప్రభావం ఉండదు, కానీ ఈ యొక్క ఆంక్షలు కానీ ఏమైనా కంటిన్యూ అవుతే, లేకపోతే ఈ యుద్ధ యొక్క ప్రభావం కొంచెం ఎక్కువ కాలం ఉంటే మాత్రం ప్రభావం ఉండడానికి చాలా ఆస్కారం ఉందండి. ఎందుకంటే చిల్లీ పౌడర్ అనేది వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువగా వాడతారు, అక్కడ పండదు, సో ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ఉంటుంది. ఆహార రంగం పైన కూడా బాగా ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవునండి. సో ఎట్లా ఏ ఆహార ఉత్పత్తులు కావచ్చు, ఏ ఆహార పంటల మీద ఎక్కువ దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా అండి మనకి యాక్చువల్గా డొమెస్టిక్గా వస్తే అంత మన సామాన్యుడి మీద అంత ప్రభావం కనిపించకపోవచ్చు. ఎందుకంటే మనం ఆహార పదార్థాల్లో మనకి అవసరమైన దానికంటే ఎక్కువగానే ఉత్పత్తి చేస్తున్నాం కాబట్టి ఆహార ధాన్యాలు వరి కానీ వాటి మీద ఇబ్బంది. కానీ పప్పు దినుసులు మరియు నూనె గింజల విషయానికి వస్తే చాలా తీవ్ర ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే మనం నూనె గింజలు కన్జ్యూమ్ చేసే వాటిలో 60% వరకు దిగుబడి మీద ఆధారపడి ఉంటుంది. మీరు గమనించి ఉంటారు, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి మనకు రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల హైయెస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రొడక్షన్ ఆయిల్ మనకి ఉక్రెయిన్ నుంచి రావాలి, దాని మీద చాలా ప్రభావం పడింది. సో అలాంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ లేదు. కానీ మనం ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కొన్ని రూట్లో కానీ కొన్ని దేశాల నుంచి కానీ ఏమైనా మన అడ్డిల్స్ వచ్చాయనుకోండి, అది ఇబ్బంది వస్తుంది. సో అందుకోసం మన ఏంటంటే నూనె గింజల విషయంలో కానీ పప్పు దినుసు విషయంలో కానీ చాలా వరకు దిగుమతుల మీదే మనం ఆధారపడి ఉన్నాము. అందుకోసం ప్రాబ్లం ఆస్కారం ఉంది. సో ఇప్పుడు ఈ సంక్షోభాన్ని మనమేమైనా అవకాశంగా మార్చుకునే వెసులుబాటు ఎంతవరకు ఉంది మన భారతదేశానికి? ఏదైనా ప్రెజర్ వస్తే ప్రెజర్ ఫీల్ అవుతాం, కానీ ఆ సంక్షోభం నుంచి మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకోవచ్చా, లేదని ఆ సంక్షోభంలో మనకి ఏమైనా అవకాశాలు ఉన్నాయో కూడా చూసుకోవాలి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇందాక చెప్పాను ఆహార ధాన్యాలైన రైస్ అదే బియ్యం కానీ బాస్మతి రైస్ కానీ దాంట్లో మన వరల్డ్లోనే మంచి ప్రొడ్యూసర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్. ఇప్పుడు మనకి మిగతా కంట్రీల నుంచి దిగుమతి చేసుకునే ఆస్కారం లేకుండా వాళ్ళ మీద ఆంక్షలు పెట్టినప్పుడు ప్రపంచంలో ఒక సామరస్యపూర్వమైన కంట్రీగా ఇండియాకి పేరుంది. అంటే ఇండియా నుంచి ఎగుమతులు చేయడానికి ఆస్కారం చాలా మెండుగా ఉన్నాయి. ఆర్డర్స్ మనకు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఆహార ధాన్యాల విషయంలో మాత్రం మనకి ఒక పాజిటివ్ సైన్ అయితే ఉందండి. ఏం చేయాలి, గవర్నమెంట్స్ ఏం చేయాలి ఇప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలంటే? అంటే మనకి ఇలాంటివన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలండి. నిల్వ ఉన్న సరుకులేంటి, ఏ దేశానికి అది ఎక్స్పోర్ట్ చేస్తే మన రైతుకి ఎంతో కొంత డబ్బులు చేకూరుతాయి అనేది యుద్ధ ప్రాతిపదిక. ఇప్పుడు కరెక్ట్ పదం యుద్ధ ప్రాతిపదిక అనేది ఇప్పుడు పనిచేస్తుంది. సో షార్ట్ టర్మ్లో కొత్త మార్కెట్లు, ప్రపంచంలో కొత్త మార్కెట్లు అన్వేషించాలి. దానికి అనుగుణంగా మన యొక్క ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తే ఇప్పుడున్న క్రైసిస్ని కొంతవరకైనా మనం దాని యొక్క ఎఫెక్ట్ని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్, ట్యాక్స్ ఎగ్జామ్షన్ అవి ఇచ్చి, ఇప్పుడు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కొత్త మార్కెట్ ఏదో ఒక ట్రినిడాడ్ టొబాకో అనే కంట్రీ ఏదో ఎంచుకున్నాం అనుకోండి, దానికి ఆ కంట్రీకి మనకి ఇంతకుముందు అసలు ఏమీ కూడా ట్రేడ్ టేకప్ అవ్వట్లేదు అనుకోండి. అలాంటప్పుడు కొత్తగా మన ఇద్దరు ద్వైపాక్షిక ఒప్పందాలు అవి చేపట్టవలసి వస్తుంది. తప్పనిసరిగా ఈ యుద్ధ ప్రభావం అయితే భారతదేశ వ్యవసాయ రంగం పైన ఉంటుంది. కానీ అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేయాలి. విదేశాల్లో ఎప్పుడైతే సంక్షోభం ఉందో అక్కడ ఆ దేశాలకు సంబంధించి మన దగ్గర నుంచి ఏమైనా ఆహార ఉత్పత్తులు పంపించడానికి వెసులుబాటు ఉంటుందో దానిపైన సత్వర నిర్ణయం తీసుకొని ఆ దిశగా ఇంకా చర్యలు చేపడితే కనుక అక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఇక్కడ పూడ్చుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి రామారావు చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో పునః చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.